నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి మనం ఇండియాలో జనరల్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు బై రోడ్ జనరల్గా హైవేల మీద వెళ్తుంటాము. ప్రతి 60, 70, 100 కిలోమీటర్లకు ఒక టోల్ వస్తుంటుంది. టోల్ కట్టుకుంటే వెళ్ళిపోతాయి. ఒకప్పుడైతే ఆపి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. ఈరోజు అలా కాదు, ఫాస్ట్ ట్యాగ్ ఉంది కాబట్టి సీమ్లెస్ యాక్సెస్ వచ్చేసింది. సో మనకు తెలియకుండానే డబ్బులు కట్ అవుతున్నాయి, ఎంత కట్ అవుతున్నాయో ఏంటో తెలియదు, మన జేబులకు మాత్రం చిల్లులు పడిపోతూ ఉంటాయి. ఈ క్రమంలో ఇండియాలో ఇప్పటి వరకు టోల్ గేట్ ఇన్సెప్షన్ వచ్చిన దగ్గర నుంచి అఫీషియల్గా ఇన్సెప్షన్లో వచ్చింది 1997, 1998 ఫస్ట్ అఫీషియల్గా వచ్చింది. బాంబే పూణే హైవే మీద ఫస్ట్ టోల్ ప్లాజాని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. దానికంటే ముందు అసలు ఇండియాలో రోడ్స్ మీద ఈ టోల్స్ కలెక్ట్ చేయాలి, ఆ రోడ్ మీద ట్యాక్స్ కలెక్ట్ చేయాలి అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయిందని చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. తర్వాత ఇప్పుడు ఓవరాల్గా ఇప్పటి వరకు ఇండియాలో టోల్ గేట్ అఫీషియల్గా ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎంత కలెక్ట్ అయిందని ఒక రిపోర్ట్ వచ్చింది, మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో ఇండియాలో ఫస్ట్ రోడ్డు మీద టోల్ కలెక్ట్ చేయడం అనేది ఆ ప్రక్రియ స్టార్ట్ అయింది మనకు బ్రిటిష్ పీరియడ్లో స్టార్ట్ అయింది. 1851 ఇండియా టోల్ యాక్ట్ అనేసి 1851లో వచ్చింది. 1851 నుంచి మనకు తెలియకుండానే మనం రోడ్ ట్యాక్స్ కట్టుకుంటూ వెళ్తున్నాం. సో మనము ఈ రోడ్ల మీద ట్యాక్స్ గవర్నమెంట్ వేస్తుంది రోడ్ అనుకుంటాం, కానీ అది గవర్నమెంట్ వేసిన రోడ్డు కాదు, మనం కట్టిన ట్యాక్స్లు రూపంలో గవర్నమెంట్ రోడ్ వేస్తుంది. వేసిన తర్వాత కూడా మన దగ్గర నుంచే మళ్ళీ ఆ రోడ్ మెయింటెనెన్స్కి మళ్ళీ రోడ్ రెండోసారి వేసేదానికి ట్యాక్స్ ప్రజల దగ్గర నుంచే కలెక్ట్ చేస్తుంది అనేది నాకు ఎప్పటి నుంచో తెలుసు, బట్ అకేషన్ రాలేదు మాట్లాడడానికి. సో ఇండియాలో రోడ్స్ మీద ట్యాక్స్ ఆర్ టోల్ 1851 నుంచి బ్రిటిష్ పీరియడ్ నుంచే స్టార్ట్ అయింది. కానీ దీన్ని ఇంటెన్స్ మేనర్లో బెటర్గా ముందుకు తీసుకెళ్లాలనే ప్రక్రియ స్టార్ట్ అయింది 1988. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ని పాస్ చేశారు 1988లో, ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు. సో ఈ ఎన్హెచ్ఏఐ యాక్ట్ని 1988లో పాస్ చేసిన తర్వాత సో ఎన్హెచ్ఏఐకి ఒక కంప్లీట్ అథారిటీ ఇచ్చారు. మెయింటెనెన్స్ కానీ, మేనేజ్మెంట్ చేయడం కానీ, లేకపోతే హైవేలు డెవలప్ చేయడం, ఇదంతా ఎన్హెచ్ఏఐ కింద వస్తుంది ఇండియాలో ఇప్పుడు. సో ఎన్హెచ్ఏఐ రోడ్లు హైవేలు వేయడం, హైవేలని మెయింటైన్ చేయడం, మేనేజ్ చేయడం, ఇదంతా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేసుకుంటూ ముందుకెళ్తుంది. అయితే ఇండియాలో, మోడర్న్ ఇండియాలో ఫస్ట్ టోల్ గేట్ 1988లో పెట్టకముందు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక టోల్ని స్టార్ట్ చేశారు. ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేసిన టోల్ ఏదైతే సక్సెస్ఫుల్గా రన్ అయిందో, దాని తర్వాత కాలంలో ఇండియా మొత్తం ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో హైవేల మీద టోల్ గేట్స్ పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత 1988లో బాంబే పూణే మధ్య ఫస్ట్ టోల్ ట్యాక్స్ని పెట్టారు. ఆ తర్వాత దేశంలో వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో హైవే యొక్క ట్రాఫిక్ని బట్టి ఎక్కడెక్కడ పెడితే బాగుంటుంది అనేసి టోల్ గేట్స్ పెట్టారు. అక్కడ నుంచి ఇంకా జనాలు కంటిన్యూస్, మనం అనుకుంటాం, మనకు తెలియకుండా మనం ఇంట్లో కొన్ని గ్రాసరీస్ కూడా వాటి మీద కూడా ఏ వెహికల్లో అయితే వస్తుందో ఆ వెహికల్ టోల్ ట్యాక్స్ కడుతుంది. ఆ ట్యాక్స్ కూడా అల్టిమేట్గా కస్టమర్ మీదనే పడుతుంది. సో ఈ క్రమంలో ఈరోజు పేపర్లో ఒక రిపోర్ట్ వచ్చింది. దగ్గరగా ఈ రోజు వరకు టోల్ గేట్స్ 1988లో అఫీషియల్గా స్టార్ట్ చేసిన దగ్గర, 1998లో అఫీషియల్గా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజుకి ఎంత టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేశారంటే దగ్గరగా 2.4 లక్షల కోట్ల రూపాయలు. 2.4 లక్షల కోట్లు టోల్ గేట్ ఇన్సెప్షన్ నుంచి ఈ రోజు వరకు కట్టింది. అందులో ఈ మధ్య కాలంలో ఫాస్ట్ ట్యాగ్ వచ్చేసింది గత ఫ్యూ ఇయర్స్ క్రితం. సో దగ్గరగా 98% ఆఫ్ ద టోల్ ట్రాన్సాక్షన్స్ అంతా ఫాస్ట్ ట్యాగ్ ద్వారానే, సీమ్లెస్ చెప్పాను కదా ఇందాక. సో మనకు తెలియకుండానే మన కార్డులోంచి అమౌంట్ కట్ అవుతుంది, ఎంత కట్ అవుతుంది ఏంటిదని మనం కూడా చూసుకోము. ఎప్పుడో రీఛార్జ్ అయినప్పుడు మళ్ళీ రీఛార్జ్ చేసుకోవడం తప్ప ఏ టోల్ దగ్గర ఎంత టోల్ బాదుతున్నారనేది మనకు అర్థం కాని పరిస్థితి. సీమ్లెస్ అనమాట. సో సీమ్లెస్గా దగ్గరగా 98% ఆఫ్ ద పేమెంట్ మెథడ్ ఫాస్ట్ ట్యాగ్ ద్వారా జరుగుతుంది. అండ్ దగ్గరగా ఈరోజు ఇండియాలో ఫాస్ట్ ట్యాగ్ యూజర్స్ వచ్చేసి 10 కోట్ల మంది ఉన్నారు. 10 కోట్ల మంది ఫాస్ట్ ట్యాగ్ యూజర్స్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దగ్గరగా ఈ 2.4 లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ టోల్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో టోల్ గేట్ల నుంచి, అది ఏ ప్రాంతం నుంచి ఎంత వస్తుంది అని చెప్పే ప్రయత్నం చూసుకుంటే ఇండియాలో హైయెస్ట్ టోల్ ట్యాక్స్ పే చేస్తున్న స్టేట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఉత్తరప్రదేశ్ ఉంది. దగ్గరగా 32.5 కోట్ల రూపాయలు, 32,500 కోట్ల రూపాయలు ఒక్క ఉత్తరప్రదేశ్ కడుతుంది. తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నది వచ్చేసి మనకు రాజస్థాన్ ఉంది. రాజస్థాన్ వచ్చేసి సంవత్సరానికి వచ్చేసి ఇప్పటి వరకు రాజస్థాన్ కట్టిన టోల్ ట్యాక్స్ వచ్చేసి 29,800,000 కోట్ల రూపాయలు కట్టారు. తర్వాత మహారాష్ట్ర వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది, దగ్గరగా 25,000 కోట్ల రూపాయలు కట్టారు. తర్వాత గుజరాత్ 4th ప్లేస్లో ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 5th ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇన్ ద సెన్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ విజయవాడగా హైదరాబాద్ హైవే, తర్వాత మనకు ఎన్హెచ్ఐ మనకు కల్కట్టా టు చెన్నై వెళ్ళే హైవే ఉంది కాబట్టి ఇది
కొంచెం క్లమ్జీగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి. ఆంధ్రప్రదేశ్ 5th పొజిషన్లో ఉంది. సో విడిపోయిన తర్వాత చూసుకుంటే తెలంగాణ వచ్చేసి దగ్గరికి ఇప్పుడు 8th పొజిషన్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ 5th ఉంది, తెలంగాణ వచ్చేసి 8th పొజిషన్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత వెస్ట్ బెంగాల్ 6th పొజిషన్లో, తర్వాత మధ్యప్రదేశ్ వచ్చేసి 8th పొజిషన్లో ఉంది. సో మనం చూసుకున్నట్లయితే మనకు టోల్ డెన్సిటీ కానీ లేకపోతే టోల్స్ నుంచి ఎక్కువ డబ్బులు కలెక్ట్ అవుతున్న ప్రాంతాలు మనం చూసుకుంటే ఇన్ అండ్ అరౌండ్ ఢిల్లీ, యూపీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఈ ప్రాంతాల్లోనే హైవేస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచే దేశంలో టోల్ నుంచి ఎక్కువ డబ్బులు కలెక్ట్ అవుతున్నాయి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే సౌత్ ఇండియాలో తమిళనాడు, కర్ణాటక బోర్డర్, తర్వాత కొంతవరకు ఆంధ్ర కోస్టల్ ఆంధ్ర రీజియన్లో కొంతవరకు ఉంది. కేరళలో అయితే సబ్ ఆప్టిమల్ లెవెల్లోనే ఉన్నాయి మనకు టోల్ ట్యాక్స్లు వచ్చేసి, టోల్ గేట్స్ వచ్చేసి చాలా తక్కువ ఉన్నాయి. అండ్ సదరన్ తమిళనాడులో అయితే అసలు టోల్ గేట్సే లేవు ఇండియాలో. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నార్త్ ఈస్టర్న్ ఇండియా రైట్ ఫ్రమ్ అస్సాం నుంచి నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలన్నింటిలో ఒక్క టోల్ గేట్ కూడా లేదు నార్త్ ఈస్ట్ మొత్తానికి. అండ్ అగైన్ మనకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అగైన్ అక్కడ కూడా టోల్సే లేవు అసలు. సో ఇప్పుడు ఈ వచ్చిన 2 లక్షల 2.4 lakhs crores ఏవైతే ఉన్నాయో ఇది వచ్చింది మనం చూసుకున్నట్లయితే మెయిన్లీ ఢిల్లీ ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్, తర్వాత గుజరాత్, తర్వాత పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర, తర్వాత పార్ట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, తర్వాత పార్ట్స్ ఆఫ్ కర్ణాటక అండ్ తమిళనాడు తప్ప మిగిలిన ప్రాంతాల నుంచి టోల్ ట్యాక్స్ చాలా తక్కువ. మన ఛత్తీస్గఢ్ చూసుకుంటే టోల్స్ లేవు. మళ్ళీ అగైన్ ఒరిస్సాలో ఒక 2-3 ప్రాంతాల్లోనూ టోల్ గేట్స్ ఉన్నాయి. మళ్ళీ జార్ఖండ్లో టోల్ గేట్స్ లేవు అసలు. మధ్యప్రదేశ్ ఇంత పెద్ద రాష్ట్రం దేశంలో ఏరియా పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ వెరీ బిగ్గెస్ట్ స్టేట్. మధ్యప్రదేశ్లో ఆల్మోస్ట్ టోల్ గేట్స్ లేవు మళ్ళీ. అంటే ఈ రకంగా చూసుకుంటే భారతదేశంలో ఈ టోల్ భారం ఏదైతే ఉందో కొద్ది రాష్ట్రాల్లోనే చాలా ఎక్కువ మొత్తంలో పడుతుంది. లేని రాష్ట్రాల్లో అసలు టోల్ గేట్సే లేవు. అంటే టోల్ గేట్స్ లేవు ఇన్ ద సెన్స్ ఆ రాష్ట్రాల్లో హైవేలు డెవలప్ అవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా డెవలప్ అవ్వలేదని మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా అయితే అర్థమవుతా ఉంది. సో ఓవరాల్గా ఢిల్లీ ఇన్ అండ్ అరౌండ్ ప్రాంతాల నుంచి చాలా పెద్ద మొత్తంలో టోల్ గేట్ వస్తుంది. అండ్ ఇండియాలో హైయెస్ట్ టోల్ కట్టిన ఏదైనా ఉందంటే దగ్గరగా 256 కోట్ల రూపాయలు ఈరోజు కట్టిన టోల్ గేట్ ఏదైనా ఉందంటే అది హర్యానాలో ఉంది. ఘరానాగుండా అనేసి ఒక ప్రాంతం ఉంది హర్యానాలో. అక్కడ నుంచి హైయెస్ట్ ఇప్పటి వరకు 256 కోట్ల రూపాయలు కట్టారు. తర్వాత సెకండ్ హైయెస్ట్ టోల్ గేట్ కలెక్షన్ చేసింది వచ్చేసి రాజస్థాన్లో షాజహాన్పూర్ అని ఉంది. రాజస్థాన్లో ఉన్న షాజహాన్పూర్ నుంచి దగ్గరగా 224 కోట్ల రూపాయల ట్యాక్స్ టోల్ ట్యాక్స్ కలెక్షన్ వచ్చింది. అండ్ థర్డ్ హైయెస్ట్ టోల్ కలెక్షన్ వచ్చేసి అగైన్ మళ్ళీ మనకు గుజరాత్ నుంచి ఉంది అది. సో ఈ 3 టాప్ 3 పొజిషన్స్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి పెద్దగా టాప్ 10లో కూడా ఏ టోల్ గేట్ కూడా లేదు. మనకు అప్పుడప్పుడు ఫెస్టివ్ సీజన్లో మాత్రం విజయవాడ హైవే మీద చాలా పెద్ద మొత్తంలో స్టాగ్నేషన్ ఉంటుంది. అదర్వైజ్ మన దగ్గర ఉండే ట్రాఫిక్ అంత పెద్ద మొత్తంలో ఉండే ట్రాఫిక్ కాదు కాబట్టి ఆ టాప్ 10 పొజిషన్స్లో ఏవైతే టోల్ ప్లాజాస్ ఏవైతే ఉన్నాయో అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి లేదు. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెస్ట్రన్ ఇండియాలో చాలా అద్భుతంగా ఉంది, నార్దర్న్ ఇండియాలో చాలా అద్భుతంగా ఉంది, తర్వాత మహారాష్ట్ర ప్రాంతంలో ఉంది, తర్వాత కర్ణాటక, చెన్నై, బెంగళూరు మధ్య చాలా బాగుంది, తర్వాత కొంతవరకు కలకత్తా, చెన్నై రీజియన్లో ఉంది. మిగిలిన ప్రాంతాల్లో హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు డెవలప్ అయిన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ రకంగా ఈ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో దీనివల్ల దేశంలో ఇంకా చెప్పాలంటే రీజనల్లీ బ్యాలెన్స్డ్ గ్రోత్ రాకపోయేదానికి వన్ ఆఫ్ ద రీజన్ హైవేస్ కొన్ని పాకెట్స్లోనూ చాలా పెద్ద మొత్తంలో డెవలప్ చేయడమే. సో ఈక్వల్ మేనర్లో డెవలప్ కానీ చేసి ఉంటే ఖచ్చితంగా రీజనల్ ఇంబ్యాలెన్సెస్ తగ్గేదానికి ఆస్కారం ఉంది. చూడాలి మరి ఈ డేటా మొత్తం గవర్నమెంట్ వాళ్ళు పక్కా చూస్తారు. ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన డేటానే కాబట్టి ఈ డేటాను బేస్ చేసుకొని ఏ ప్రాంతంలో అయితే అసలు టోల్స్ లేవో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ రీజియన్, తర్వాత సదరన్ రీజియన్లో అసలు టోల్సే లేవు. చూడండి ఇక్కడ మనకు మ్యాక్సిమం ఈ ఏరియాలో చాలా ఎక్కువ ఉంది, తర్వాత ఇదిగో ఈ రీజియన్లో ఉంది. మిగిలిన ప్రాంతాల్లో మనకు టోల్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో చూడాలి రాబోయే రోజుల్లో దీన్ని బేస్ చేసుకొని ఇలాంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఎక్కడైతే రోడ్ డెన్సిటీ లేదు లేకపోతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లేవు ఆ ఏరియాని కనెక్ట్ చేసుకుంటూ రోడ్ లైన్స్ కానీ హైవేస్ కానీ వేసుకుంటూ వెళ్తే మేజర్గా ఎక్కువ ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా తగ్గుద్ది, ట్రాఫిక్ డైవర్ట్ చేసినట్టు అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ ప్రాంతాలు కూడా డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అయితే మనం ఓవరాల్గా ఇప్పుడు మనం రోడ్డు మీద కట్టే ట్యాక్స్ మనం ఇప్పటి నుంచి కడుతుంది కాదు, అది బ్రిటిషర్స్ పీరియడ్ 1851 నుంచి కడుతున్నాము. దాన్ని ఇంటెన్స్ మేనర్లో తీసుకెళ్తుంది మాత్రం ఈ మధ్యకాలంలో 1988 నుంచి NHA యాక్ట్ వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ టోల్స్ మీద పెద్ద మొత్తంలో ట్యాక్స్ కట్టుకుంటూ ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ.